హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి తెలుగు మెథడాలజీకి సంబంధించి క్వశ్చన్స్ అయితే చూద్దామండి. తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. అలాగే మనకు ఈ మెథడాలజీలో భాగంగా వచ్చేసి ఈరోజు వీడియోలో పద్య బోధన, గద్య బోధనకు సంబంధించి దాంట్లో ఉండేటటువంటి పద్ధతుల గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇలా మనం రోజు ఒక్కొక్క టాపిక్ క్లియర్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోతాము. సో తెలుగులో ఈరోజు పద్య బోధన, గద్య బోధనకు సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్, అలాగే దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. తెలుగు మెథడాలజీలో మానవులు పరస్పరం సంప్రదించుకొని, చర్చించుకొని అక్షరాలు, పదాలు, వాక్యాలు ఏర్పరచుకొనుట భాషకు ప్రారంభ స్థితి అన్న అభిప్రాయం అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ది సమాలోచనవాదులది, ఆప్షన్ 2 ఆశ్చర్యవాదులది, ఆప్షన్ 3 శ్రమజీవులది, ఆప్షన్ 4 శ్వాసవాదులది అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ని అయితే కామెంట్ చేయండి. మానవులు పరస్పరం సంప్రదించుకొని, చర్చించుకొని అక్షరాలు, అలాగే పదాలు, వాక్యాలు ఏర్పరచుటకు భాష ప్రారంభ స్థితి అన్న అభిప్రాయం ఎవరిదండి? సమాలోచనవాదులది. అంటే సమాలోచనవాదులు అంటే ఎవరంటే ప్రతి ఒక్కటే కూడా ఆలోచనలోనికి తీసుకోవడం, ప్రతి ఒక్క దాన్ని సమానంగా ఆలోచించడం. అంటే వాక్యాలను కానివ్వండి, పదాల గురించి కానివ్వండి, అక్షరాల గురించి కానివ్వండి, ప్రతి ఒక్క దాన్ని కూడా వీళ్ళు పరస్పరం సంప్రదించుకొని భాషలో ప్రతి ఒక్కటి కూడా ఉండాలి క్లియర్గా అనేది వీళ్ళ యొక్క అభిప్రాయం అన్నమాట. సమాలోచనవాదులది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భాషల విషయకంగా ప్రత్యేక ఆదేశిక సూత్రాలను వివరించే భారత రాజ్యాంగంలోని అధ్యాయం ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఫస్ట్ది 6వ అధ్యాయము, 5వ అధ్యాయం, 4వ అధ్యాయం, 3వ అధ్యాయం అనేసి ఇచ్చారండి. భాషల విషయకంగా సంబంధించి మనకు ఆదేశిక సూత్రాలు అయితే ఉన్నాయి కదా, వాటిల్లో భాషలకు సంబంధించినటువంటిది భారత రాజ్యాంగంలో అధ్యాయం ఎన్నవది? సో ఎన్నవదండి? 4వ అధ్యాయం అండి, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను. కార్ల్ రోజర్స్ ప్రకారము భావ ప్రసరణలో వ్యక్తి విఫలం కావడానికి ప్రధాన కారణం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ చేతనా లోపము, శ్వాస లోపము, శ్రవణ శక్తి లోపము, విభాషణ లోపము అనేసి ఇచ్చారండి. కార్ల్ రోజర్స్ ప్రకారము భావ ప్రసరణలో వ్యక్తి విఫలం కావటము అంటే ఇప్పుడు భావ ప్రసరణ అనేది మనకు ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి జరుగుతుందండి. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి భావ ప్రసరణ జరగాలంటే ఇంతకుముందు ఇతను చెప్పినటువంటిది ఇతను వినాలన్నమాట. ఇతను కరెక్ట్గా విన్నప్పుడు మాత్రమే ఇతనికి కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ని పాస్ చేయగలడు. సో కాబట్టి మనకు ఎటువంటి లోపం ఇక్కడ ఉంటే విఫలం అవుతారు? శ్రవణ శక్తి లోపం. అంటే ఇక్కడ చెప్పినటువంటి వ్యక్తి సరిగ్గా వినకపోతే మనకు ఇతను చెప్పేటటువంటి విషయం కూడా సరిగ్గా కన్వే అవ్వదు, దాంట్లో మార్పులు ఉంటాయి. కాబట్టి మనం ఎవరైనా చెప్పేది స్పష్టంగా విన్నప్పుడు మాత్రమే భావ ప్రసరణలో విఫలం కావడం జరగదండి. సో మనకు శ్రవణ శక్తి లోపం, మనం వినటంలో ఏమైనా లోపాలు ఉన్నప్పుడు మాత్రమే మనకు విఫలం అవ్వడం జరుగుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వ్యాకరణాన్ని ప్రత్యేకంగా బోధించకుండా పాఠ్యాంశ సందర్భాలకు అనువయించి బోధించే పద్ధతి ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఫస్ట్ది సూత్ర పద్ధతి, ఆప్షన్ 2 వైకరణ పద్ధతి, ఆప్షన్ 3 ఉదాహరణ పద్ధతి, ఆప్షన్ 4 ప్రయోగ పద్ధతి అనేసి ఇచ్చారండి. వ్యాకరణాన్ని ప్రత్యేకంగా బోధించకుండా పాఠ్యాంశ సందర్భాలకు అన్వయించి బోధించే పద్ధతి ఏ పద్ధతి అండి? ప్రయోగ పద్ధతి అండి. ప్రయోగ పద్ధతి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, పద్యము లేదా గేయ భావాన్ని ఏకమొత్తంగా వివరించి పిల్లల ఆనందానుభూతిని పొందుటకు తోడ్పడే పద్ధతి ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది వివరణ పద్ధతి, ఆప్షన్ 2 పఠన పద్ధతి, ఆప్షన్ 3 పూర్ణ పద్ధతి, ఆప్షన్ 4 ప్రశ్నోత్తర పద్ధతి అనేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది క్వశ్చన్ ఆన్సర్ అయిన తర్వాత.
సో ఇక్కడ మనకేమి ఇచ్చారు, పద్యం లేదా గేయాన్ని ఏక మొత్తంగా అనేసి ఇచ్చారండి. ఏక మొత్తంగా అంటే మనకు ఏ పద్ధతి అండి, ఇది పూర్ణ పద్ధతి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ గద్య బోధనకు సంబంధించిన క్వశ్చన్ ఉందండి. సో ఇక్కడ మనకు పద్య బోధన లేకపోతే గద్య బోధనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం క్లియర్గా చూద్దాం. అంటే పద్య బోధన పద్ధతులు ఏవి, గద్య బోధన పద్ధతులు ఏవి అనేవి ఇక్కడ మనము క్లియర్గా అయితే చూద్దామండి. ప్రతి ఒక్కదానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. పద్య బోధన పద్ధతుల్లో వచ్చేసి మనకు ఫస్ట్ది చూసుకున్నట్లయితే పూర్ణ పద్ధతి అండి. సో పూర్ణ పద్ధతి అంటే ఏంటో చూద్దాం. ప్రొసీడ్ ఫ్రమ్ హోల్ టు పార్ట్స్ అనే సూత్రానికి సంబంధించిందే పూర్ణ పద్ధతి. పద్యాన్ని మొత్తంగా తీసుకొని బోధించడాన్ని పూర్ణ పద్ధతి అంటారు. ఎంపిక చేసుకున్న పద్య పాఠ్యాంశాన్ని ఏకాంశం అంటే సింగిల్ యూనిట్గా భావించి బోధించేటటువంటి పద్ధతిని పూర్ణ పద్ధతి అంటారండి. సో పద్య బోధన పద్ధతుల్లో మనకు ఫస్ట్ చూసుకున్నట్లయితే పూర్ణ పద్ధతి అంటే పద్యం ఉండేటటువంటి మొత్తాన్ని, అంటే 4 లైన్లు ఉంటే 4 లేకపోతే మొత్తాన్ని తీసుకొని ఏకమొత్తంగా అర్థం చెప్తారనమాట. మనకు ఒక్కొక్క వర్డ్కి కానివ్వండి, ఒక్కొక్క లైన్కి కానివ్వండి మనకు అర్థమైతే చెప్పరు. సో మొత్తంగా తీసుకొని అంటే పద్యాన్ని మొత్తంగా తీసుకొని బోధించడాన్ని మనము ఏమని చెప్తాము, పూర్ణ పద్ధతి అనేసి చెప్తాము. నెక్స్ట్ ఖండ పద్ధతి అండి. ఖండ పద్ధతి అంటే ఈ పద్ధతి పూర్ణ పద్ధతికి విరుద్ధంగా ఉంటుంది. పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇస్తూ పద స్వరూప స్వభావాలను విడమర్చి చెప్పే పద్ధతిని ఖండ పద్ధతి అనేసి చెప్తారు. సో మనకు ఖండ పద్ధతి అంటే ఏంటంటే పూర్ణ పద్ధతికి విరుద్ధంగా ఉంటుంది. పూర్ణ పద్ధతి అంటే ఏంటి, మనకు మొత్తంగా తీసుకొని చెప్పడం జరుగుతుంది. కానీ ఖండ పద్ధతిలో చూసుకుంటే ప్రతి పదానికి కూడా, అంటే ప్రతి పదానికి అర్థము చెబుతూ అలాగే వాక్యానికి సంబంధించిన అర్థము చెబుతూ దాంట్లో ఉన్నటువంటి ప్రతిపదార్థాలను కానివ్వండి ప్రతి ఒక్క దాన్ని కూడా మనకు అర్థమయ్యేలాగా చెప్తూ విడమరిచి చెప్పేటటువంటి పద్ధతిని ఏమంటాము, ఖండ పద్ధతి అనేసి చెప్తామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు పద్య బోధన పద్ధతి కానీ గద్య బోధన పద్ధతికి సంబంధించి కంపల్సరీ క్వశ్చన్స్ అనేటివి అడుగుతారు. సో క్లియర్గా అయితే చూడండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు పద్య పద్ధతిలో థర్డ్ది ప్రశంసా పద్ధతి అండి. కవి రచన, చమత్కృతి, ప్రతిభ, రసపోషణ, అలంకార వైశిష్టము, వ్యంగ్యార్థాలు, సమయోచిత పద ప్రయోగ ఔచిత్యము మొదలైన నిగూఢమైన అంశాలను విద్యార్థులకు తెలియపరిచి వారు ప్రశంసించేటట్లు అందులో లీనమయ్యేటట్లు చేయడమే ఈ పద్ధతిలో ఉండేటటువంటి విశేషం అనేసి ఇచ్చారు. సో ప్రశంసన పద్ధతి అంటే కవి ఒక పద్యాన్ని రచించినట్లయితే ఆ పద్యంలో ఉన్నటువంటి మనకు ప్రతి ఒక్కదాన్ని కూడా అర్థమయ్యేటట్టు విద్యార్థులకు చెప్పగలిగితే, అంటే అతని యొక్క ప్రతిభను కానివ్వండి రస పోషణను అంటే ఏదైనా తీసుకున్నట్లయితే దాన్ని ఎంత అందంగా వర్ణించగలగాలో అంత అందంగా వర్ణించగలిగి అక్కడ వినేటటువంటి వ్యక్తులు దాంట్లో లీనమయ్యే విధంగా చెప్పడం అండి. అలంకారం కానివ్వండి, వ్యంగ్య అర్థాలు అంటే ఒక్కొక్క దానికి అర్థాలు అనేవి ఉంటాయి కదా, ప్రతి ఒక్కటి కూడా మనకు అర్థమయ్యేటట్టు అన్ని అంశాలను కూడా విద్యార్థులకు తెలియపరుస్తే వాళ్ళు ఏమంటారు, ఎంత అద్భుతమైనటువంటి రచనలు రచించినటువంటి కవి అతను ఎంత ప్రతిభావంతుడో ఎంత ప్రజ్ఞావంతుడో అనేసి ఇలా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ చేయడం ద్వారా అందులో వాళ్ళను లీనం చేయడమే ఈ పద్ధతిలోని విశేషణం అన్నమాట. అంటే కవి మనం ఏదైతే పద్యం చెప్తామో ఆ పద్యము ఎలా చెప్పాలంటే కవిని పొగిడేంతగా ఉండాలన్నమాట. అంత చెప్పగలిగితే దాన్ని మనము ప్రశంసా పద్ధతి అనేసి చెప్తామండి. నెక్స్ట్ చూసుకుంటే పఠన పద్ధతి. పోయట్రీ మస్ట్ బి రీడ్ బట్ నాట్ థాట్ అనేసి ఇచ్చారు. అనే అభిప్రాయం ప్రాతిపదికన ఉన్నటువంటి పద్ధతి ఏది అంటే పఠన పద్ధతి. పద్యాన్ని పాడాలి, చదవాలి, బోధించకూడదు అని భావించే పద్ధతి. అంటే మనకు పద్యం వచ్చేసి మనకు మామూలుగా ఏదో లెసన్ మనం కంటెంట్ చదువుతున్నట్టు చదివితే వాళ్ళకు అర్థం కాదనమాట. పద్యాన్ని పద్యం లాగానే గద్యాన్ని గద్యం లాగానే బోధించాలి. సో పఠన పద్ధతి అంటే అదండి, పద్యాన్ని పాడాలి, చదవాలి, అంతేగాని బోధించకూడదు అనేటటువంటి పద్ధతి ఏది అంటే పఠన పద్ధతి.
నెక్స్ట్ చూసుకుంటే సారాంశ తాత్పర్య పద్ధతి. పద్యాలను చదివి వినిపించి ప్రధాన భావాన్ని తాత్పర్యాన్ని చెప్పి విద్యార్థులు సొంత మాటల్లో చెప్పించేటటువంటి పద్ధతి అనమాట. కాఠిన్యత తగ్గిన పద్యాలను ఈ పద్ధతిలో బోధించాలి అనేసి వచ్చారు. అంటే మనకు సారాంశ తాత్పర్య పద్ధతి అంటే ఒక పద్యాన్ని తీసుకున్నట్లయితే దానికి సారాంశం కానీ తాత్పర్యాన్ని కానీ క్లియర్గా విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే అది ఎలా ఉండాలంటే మనం ఇచ్చేటటువంటి ఎక్స్ప్లెనేషను విద్యార్థులు వాళ్ళ సొంత వాక్యాలలో చెప్పగలిగేదానిలాగా ఉండాలండి. సో అటువంటి సొంత మాటల్లో చెప్పించేటటువంటి పద్ధతి ఏది అంటే సారాంశ తాత్పర్య పద్ధతి అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏది అంటే ప్రతిపదార్థ పద్ధతి అండి. ప్రతి పదార్థాన్ని చదివి దాని పద విభాగం చెప్పించి ఆ తర్వాత పద్య తాత్పర్యాన్ని చెప్పడం ఈ పద్ధతిలోని విశేషం అనేసి చెప్పారు. అంటే మనకు పద్యంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క అర్థము ప్రతి ఒక్క పదానికి అర్థాన్ని క్లియర్గా చెప్పేసి మళ్ళీ మొత్తంగా పద్యం యొక్క తాత్పర్యాన్ని చెప్పడమే ప్రతిపదార్థ పద్ధతి అండి. సో ఇవి మనకు దీనికి పద్య బోధనకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ గద్య బోధనకు సంబంధించి చూద్దామండి. గద్యం కవీనాం నికషం వదంతి అనే ప్రసిద్ధోక్తి ఉంది. అంటే కవి ప్రతిభకు గద్యమే గీటురాయి అని అర్థం అండి. సో ఇది కూడా మనకు చాలాసార్లు క్వశ్చన్ అయితే అడిగారండి. కవి ప్రతిభకు గీటురాయి అనే అర్థమని దేన్ని చెప్తారు అనేసి ఇచ్చారు. వచనము, గద్యము, పద్యము, నెక్స్ట్ ప్రక్రియ ఇలా ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి ఇది కూడా చూడండి, కవి ప్రతిభకు గద్యమే గీటురాయి అన్నమాట. సో కృష్ణమాచార్యులు రచించినటువంటి సింహగిరి వచనములు అనేది మొదటి గద్య రచనగా పేర్కొనడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ గద్య బోధనా పద్ధతులు చూద్దామండి. ఫస్ట్ది ప్రశ్నోత్తర పద్ధతి. ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని కేంద్రంగా గ్రహించి విద్యార్థులను ప్రశ్నిస్తూ సమాధానాలను రాబడతాడు. విద్యార్థులలో దాగి ఉన్న శక్తులను బహిర్గతం చేయడానికి ఇది దోహదపడుతుంది అనేసి ఇచ్చారు. సో ప్రశ్నోత్తర పద్ధతి అంటే ఉపాధ్యాయుడు ఫస్ట్ పాఠ్యాంశాన్ని కేంద్రంగా గ్రహించే మొత్తము చెప్పడం అయితే జరుగుతుంది. తర్వాత విద్యార్థులను ప్రశ్నిస్తూ సమాధానాలను కూడా రాబట్టినట్లయితే దాన్ని ఏమంటామండి, ప్రశ్నోత్తర పద్ధతి అనేసి చెప్తాము. నెక్స్ట్ ప్రవచన పద్ధతి అండి. ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకం చదువుతూ వివరించే పద్ధతి అనమాట. మనస్తత్వ శాస్త్ర సూత్రాలకు విరుద్ధమైన గద్య బోధన పద్ధతి. అంటే మనకు ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకంలో ఉండేటటువంటిదంతా చదువుకుంటూ వివరించుకుంటూ వెళ్ళిపోతే దాన్ని ఏమంటాము, ప్రవచన పద్ధతి అనేసి చెప్తామండి. నెక్స్ట్ ఉపన్యాస పద్ధతి. పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయులు ఉపన్యాస ధోరణిలో బోధించే పద్ధతి. ఇది పాఠశాల స్థాయిలో ఉపయుక్తం కాదు అనేసి ఇచ్చారు. అంటే ఉపన్యాస పద్ధతి అంటే ఉపాధ్యాయుడు పిల్లలకు చెప్పేది అర్థమవుతుందా, అర్థం అవ్వట్లేదా, లేకపోతే వాళ్ళ మీద క్వశ్చన్స్ వేయడం కానీ చెప్పినటువంటి దాంట్లో ఇలా ఏమీ ఉండదన్నమాట. జస్ట్ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సో కాబట్టి దానివల్ల మనకు పాఠశాల స్థాయిలో ఎటువంటి ఉపయుక్తం ఉండదు, అంటే ఎటువంటి ఉపయోగం అనేది ఉండదండి. చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనకు ఎలా పిల్లలు అసలు అర్థం చేసుకుంటున్నారా లేదా అనేటటువంటి విషయం అనేది ఈ ఉపన్యాస పద్ధతిలో ఉండదన్నమాట. సో అన్నిటికీ ఉపన్యాస పద్ధతి అంత సూటబుల్ అయినటువంటి పద్ధతి కాదండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చర్చా పద్ధతి. ఉపాధ్యాయుడు మొదట చర్చను ప్రారంభించి దాని సారాంశాన్ని చివరగా సాధారణీకరణం చేసేటటువంటి పద్ధతి అన్నమాట. ఈ పద్ధతి మాధ్యమిక ఉన్నత దశలకు ప్రయోజనకారిగా ఉంటుంది. సో చర్చా పద్ధతి అంటే ఫస్ట్ ఏదైనా ఉపాధ్యాయుడు ఒక క్వశ్చన్ అనేది వేయడం జరుగుతుంది. ఆ క్వశ్చన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క అభిప్రాయాలు తెలపండి అనడం కానీ, సో ఆ అభిప్రాయాల మీద వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే పక్కన వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ చేయడం, ఇలా చర్చలాగా సాగుతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి చర్చా పద్ధతి వల్ల మనకు చాలా వాటికి ఆన్సర్లు అయితే దొరుకుతాయండి. సో ఇది చర్చా పద్ధతికి సంబంధించిందనమాట. నెక్స్ట్ ఉదాహరణ పద్ధతి అండి. నూతన పదాలకు వ్యాకరణాంశాలను ఈ పద్ధతిలో బోధించాలి. సో ఉదాహరణ పద్ధతి అంటే మీకు అందరికీ తెలిసిందే కదా. ఏదైనా ఒక వర్డ్కి సంబంధించి తెలియదు అంటే దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ అని ఒక ఎగ్జాంపుల్ వాక్యం చెప్పినట్లయితే అది ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఉదాహరణ పద్ధతి అంటే ఏంటి, నూతన పదాలను కానీ వ్యాకరణ అంశాల కంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సవర్ణ దీర్ఘ సంధి తీసుకున్నాం అనుకోండి, దానికి చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాము. ఎందుకు, అది అర్థం కావడానికి. సో ఇటువంటి దాన్ని ఉదాహరణ పద్ధతి అంటారు. నెక్స్ట్ సంభాషణ పద్ధతి.
సంభాషణ రూపంలో ఉన్న పాఠాలను ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చి ఆయా పాత్రల సంభాషణలు చదివించే పద్ధతి. సో సంభాషణ పద్ధతి అంటే మీ అందరికీ తెలిసిందే అండి. సో ఒక్కొక్కరికి అంటే రవి, నెక్స్ట్ వచ్చేసి రమ, ఇలా పేర్లతోటి ఉంటాయి కదా. సో సంభాషణలు అవి ఏంటంటే ఒక్కొక్క విద్యార్థి చేత ఒక్కొక్కరు పేర్లతోటి చదివి చెప్పించడం ద్వారా దీని సంభాషణ పద్ధతి అనేసి మనం చెప్తాము. నెక్స్ట్ కథాకథన పద్ధతి. కథలోని విభిన్న పాత్రల్లో ఉపాధ్యాయుడు పరకాయ ప్రవేశం చేసి పాత్రోచితంగా మాట్లాడుతూ కథనం చేసే పద్ధతిని కథాకథన పద్ధతి అంటారు. అంటే మనకు కథలో ఉండేటటువంటివి కొన్ని పాత్రలు ఉంటాయి కదా, వాటిని వీళ్ళు అభినయంగా అంటే వాళ్ళలాగా బిహేవ్ చేస్తూ మనకు చెప్తూ ఉంటారు కదా లెసన్స్, అటువంటి వాటిని కథాకథన పద్ధతి అనేసి చెప్తారండి. ఇవి గద్య బోధనలో ఉండేటటువంటి పద్ధతులు. గద్య బోధనలో ఉండేటటువంటివి ఏంటివి? కథాకథన పద్ధతి, సంభాషణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి, నెక్స్ట్ చర్చా పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రవచన పద్ధతి, అలాగే ప్రశ్నోత్తర పద్ధతి. సో గద్య బోధనకు సంబంధించి చూసుకున్నట్లయితే మనం కొంచెం ఆన్సర్ అయితే చేయగలం, కానీ పద్య బోధనకు కొంచెం చదువుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ప్రతిపదార్థ పద్ధతి, సారాంశ తాత్పర్య పద్ధతి కానివ్వండి, పఠన పద్ధతి, నెక్స్ట్ ప్రశంసా పద్ధతి, ఖండ పద్ధతి, పూర్ణ పద్ధతి అండి. ఇది క్లియర్గా చదువుకోవాలి, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. సో పద్య బోధనకు సంబంధించి కూడా క్లియర్గా అయితే చదవండి. కంపల్సరీ 2 క్వశ్చన్లు ఇస్తారండి ఎవరికైనా సరే, ఎస్జిటి వాళ్ళకైనా సరే, ఎస్ఏ వాళ్ళకైనా సరే కంపల్సరీగా ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి. కాబట్టి క్లియర్గా అయితే చూడండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఈనాటి కాలంలో అత్యధిక దేశాల్లో నల్ల బల్లలకు బదులుగా తరగతి గదుల్లో ఉపయోగిస్తున్నటువంటి రాత బల్లలు అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఫస్ట్ది ప్రతిస్పందించే తెల్లని బోర్డులు, బులెటిన్ బోర్డులు, పెగ్ బోర్డులు, ప్రకటన బోర్డులు అనేసి ఇచ్చారు. సో ఇప్పుడు మనకు చాలా వరకు నల్ల బల్లలకు బదులుగా వైట్ బోర్డులను అయితే యూస్ చేస్తూ ఉన్నారండి. సో వాటిని ఏమంటాము? ప్రతిస్పందించేటటువంటి తెల్లని బోర్డులు అనేసి చెప్తామండి. నెక్స్ట్ క్వశ్చను, మూల్యాంకనము ఉద్దేశము విద్యా లక్ష్యాల సాధన తప్ప మార్కులు, ర్యాంకులు కాదన్న నివేదిక ఆర్ చట్టం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది దవే నివేదిక, ఆప్షన్ 2 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం, ఆప్షన్ 3 మొదలియర్ నివేదిక, ఆప్షన్ 4 యశ్పాల్ నివేదిక అనేసి ఇచ్చారండి. మూల్యాంకనం ఉద్దేశము ఏంటి? విద్యా లక్ష్యాల సాధన తప్ప మార్కులు కానివ్వండి, ర్యాంకులు కాదు, మార్కులు కాదు, ర్యాంకులు కాదు, ఓన్లీ వాళ్ళకు వాళ్ళ యొక్క విద్యా లక్ష్యాలను సాధించటమే అని చెప్పినటువంటి నివేదిక ఏదండి? జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అండి. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భాష మేళాలు పాఠశాలల్లో నిర్వహించడం వలన కలిగే ప్రయోజనం ఏది అనేసి ఇచ్చారండి. సో ఈ భాషా మేళాలు వచ్చేసి మనకు పాఠశాలలో నిర్వహించడం వల్ల ఏం జరుగుతుందండి? ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే పాఠశాల కార్యక్రమాలను తల్లిదండ్రులకు వివరించుట, పాఠశాల కీర్తి ప్రతిష్టలు పెంచుట, పాఠశాలల్లో భాషాభివృద్ధి జరుగుట, ఉపాధ్యాయుల నైపుణ్య పరీక్ష అనేసి ఇచ్చారండి. ఈ భాషా మేళాల ద్వారా ఏం జరుగుతుందండి? విద్యార్థులలో భాషాభివృద్ధి జరుగుతుందన్నమాట. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, సామాజిక వ్యవస్థలను బట్టి భాష మారుతుందని, భాషకు వర్గ స్వరూపం ఉంటుందని విశ్లేషణ చేసిన వారు ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి చోమ్స్కీ, ఆప్షన్ 2 బ్రూనర్, ఆప్షన్ 3 మ్యాక్స్ ముల్లర్, ఆప్షన్ 4 ఎన్వై మూర్ అనేసి ఇచ్చారండి. సామాజిక వ్యవస్థలను బట్టి భాష మారుతుంది, భాషకు వర్గ స్వరూపం ఉంటుందని విశ్లేషణ చేసిన వారు ఎవరండి? ఎన్వై మూర్. మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలలో భాషావగాహనకు భాషోత్పాదనకు మధ్య దాదాపుగా ఉండేటటువంటి వ్యవధి ఎంత అనేసి ఇచ్చారండి. భాష యొక్క అవగాహనకు అలాగే భాషోత్పాదనకు అండి. ఆప్షన్స్లో ఫస్ట్ మనకు 5 నెలలు, నెల మాత్రమే, 2 నెలలు, 2 ఏళ్ళు మాత్రమే అనేసి ఇచ్చారు. ఫస్ట్ భాష అవగాహన రావాలి, నెక్స్ట్ భాషోత్పాదనకు మధ్య దాదాపుగా ఎంత వ్యవధి ఉంటుందండి? 5 నెలలు ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి వచ్చి మనకు మెథడాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేసి
ఒకసారి అయితే కామెంట్ చేయండి. అలాగే మీరు ఎంతవరకు నేర్చుకున్నారనేది కూడా మీకు ఈ వీడియోల ద్వారా కంపల్సరీగా అయితే అర్థమవుతుంది. మీ యొక్క చదువును అంటే మీరు ఏ టాపిక్స్లలో మీరు వీక్గా ఉన్నారో దాన్ని చదవడానికి కూడా ట్రై అయితే చేయండి. టైం ఉంది కదా అని టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. సో మీకు కనుక వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.